హాయ్, మీ లెక్చరర్ పుల్లారెడ్డి. ఈరోజు నేను నాకు నచ్చిన కవి ప్రజాకవి వేమన గురించి ఈరోజు నుంచి అప్పుడప్పుడు కొన్ని పద్యాలు మీకు వినిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే జనవరి 19వ తేదీ ఆయన జయంతి. ఆయన జయంతిని ముద్దునూరులో ఘనంగా జరపాలనుకున్నాము. కొన్ని కారణాల వలన జరపలేకపోయాను. అందుచేత ఆయన గురించి ప్రజలకు తెలియాలి. ఎందుకంటే మోక్షము కోసము భగవంతుని స్థితించిన యొక్క కవులు ఉన్నారు. రాజాశ్రయం పొంది రాజు యొక్క ధనధాన్యాలు పొంది ఆ భోగభాగ్యాలు మించిన వాళ్ళు కవులు ఉన్నారు. కానీ ఈ కవి అలాంటి వాడు కాదు. ప్రజాకవి, ప్రజల కోసమే తన కవిత్వాన్ని ధారపోసిన మహానుభావుడు. అటువంటి యొక్క యోగి వేమన యొక్క చరిత్ర తెలుసుకోవడం మన తెలుగువారి యొక్క గొప్పతనము. ఎందుకంటే ఆంగ్లేయుడైనటువంటి బ్రౌన్ ద్వారానే మన వేమనను పొగిడాడు. ఆ వేమన పద్యాలను ఆంగ్లంలోనికి ఆయన అనువదించాడు. కాబట్టి ఆయన ఎంత బాగా రాశాడో, అతి సులభమైన తెలుగు భాషలో, తేట తెలుగు భాషలో అనేక పద్యాలు రాశాడు. దాదాపు 5,000 అంటున్నారు. మనకు కొన్ని లభ్యం కాలేదు. లభ్యమేటి మాత్రం మీకు వినిపిస్తాను. ఈరోజు నుంచి అప్పుడప్పుడు మీకు ఇతని యొక్క గురించి, చరిత్ర గురించి, ఎక్కడ జన్మించాడు, ఎక్కడ మరణించాడు, ఇతను ప్రజలకు ఏమో చెప్పదలుచుకున్నాడు విషయాలు కూడా మీకు చెప్పేస్తాను. ఇతను మొట్టమొదట నాకు తెలిసినంత వరకు పాగనాటి యొక్క వంశములో జన్మించాడు. దాన్ని పోకనాటి అంటారు. పోకనాటి రెడ్డి వంశంలో జన్మించాడని మనకు చరిత్ర చెబుతున్నది. అయితే కొండవీటి రాజ్యంలో జన్మించాడని కొంతమంది అంటున్నారు. చనిపోయింది మాత్రము మన కడప జిల్లాలో కదిరి యొక్క తాలూకాలని కటారుపల్లె గ్రామంలో మరణించిన ఇప్పటికీ సమాధి మాత్రము ఉన్నది. ఇది మాత్రం నిజం. మిగతాది కొండవీటి రాజ్యం జన్మించాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, ఏమి చేశాడో, అనేక భోగభాగ్యాలు లభించాడు, చివరికి యోగి అయినాడు. అందుకే భోగి కానివాడు యోగి కాడని ఆయనే చెప్పాడనమాట. అందుకే ఎక్కడెక్కడో తిరిగి చివరికి వదిన చేత ఒక భోగ స్త్రీ యొక్క విధానం వలన, వదిన యొక్క బోధన వలన ఆయన యోగిగా మారాడని ఒక కథనం ఉన్నది. రెండవది, ఆయన ఒక యోగి దగ్గర సేవలు చేస్తే ఆ యోగి ఆయనకు బీజాక్షరం రాశాడు, కవిత్వచ్చని ఒక ఉన్నది. ఇది ఏమైనా కానీ మనకు ఆయన మన ప్రజలకు పంచిన యొక్క అమృతము లాంటి యొక్క పద్యాలను మనం విన్నాం, మనం వాటిని ఆచరిస్తాం. ఒక్కొక్క పద్యములో ఒక్కొక్క గొప్పతనం ఉన్నది. 3 పాదాలు మామూలుగా ఉంటాయి, కానీ 4వ పాదం మాత్రం, మొకటం మాత్రము విశ్వదాభిరామ వినురవేమ. అదే మొకటం చూడండి. 2 యొక్క మొదటి పాదములో ఒక అర్థము, 2వ పాదంలో మరొక అర్థము, 3వ పాదం వచ్చేలాగే 2 కలిపి ఒక అర్థము. ఆ 2 కలిసి అర్థం ఉంటుంది. 4వ పాదంలో ఆయన యొక్క విశ్వదాభిరామ వినురవేమ అనే యొక్క మొకటం తప్ప ఏమీ ఉండదు. కాబట్టి అటువంటి మహానుభావుని మనం స్మరించుకోవాలి. మన తెలుగువారము మనం మర్చిపోతున్నాం. ఇటువంటి యొక్క గొప్ప యొక్క పద్యాలను విని మన జీవితంలో మనం ఆచరిస్తాం. ఇతని యొక్క పుట్టుపూర్వోత్తరాలు అన్ని కూడా మరొక ఎపిసోడ్లో మీకు చెప్పేస్తాను. ఈరోజు శుభముగా ఒక పద్యం వినిపించి తర్వాత ఆరంభిస్తాను. ఆయన చెప్పింది ఏమిటి? ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజయ్యలరా విశ్వదాభిరామ వినురవేమ. చూడు, ఆత్మ మనకి ఇట్లా ఏం చెప్పారు చూడండి. చిత్తశుద్ధి లేని మనస్సు, మన మనస్సు మన యొక్క నిలకడగా ఉండి భగవంతుని ప్రార్థిస్తే బోర్చ వస్తుందే కానీ, అలా కాకుండా మనము చెప్పులు బయట విడిచి లోపలి పోయి శివ, పరమశివ, ఈశ్వర అని అంటే, నా చెప్పులు విడిచిపోయాడని ఆలోచన చేస్తావు, శివముక్తి ఎలా పోతా చెప్పండి. కాబట్టి అదే అది కావాల్సింది. కాబట్టి చిత్తశుద్ధి లేని శివ పూజ చేయలేరా విశ్వదాస్. చూడు ఎంత బాగా చెప్పాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల. భాండం అంటే కుండ శుద్ధం లేకుండా అన్నము కానీ కూర కానీ చేస్తే మనం తినలేము. కాబట్టి ఆత్మశుద్ధి ఉండాలి. భాండం కుండ కూడా శుభ్రంగా ఉండి వండుకుంటే బాగా తినచ్చు. కానీ చిత్తశుద్ధి లేని శివభూజ చేయలేరా. చిత్తం అంటే మనసు అని చెప్పాను కదా. మనసు శుభ్రంగా దేవుళ్ళకి పోయేలకే మనము, ఎక్కడైనా కానీ పోయేలకే మనము ఎలాంటి ఆలోచన లేకుండా ఆత్మలో మన భగవంతుని పూజిస్తే మంచిది అనే విషయాన్ని ఈ పద్యంలో చెప్పాడు. ఓం నమః శివాయ.